నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్కి ఒక సంస్థ, ఉగ్రవాద సంస్థ చుక్కలు చూపిస్తుంది. తెహ్రీక్ ఏ తాలిబానీ పాకిస్తానీ. ఈ టీటీపీ ఒకప్పుడు పాక్ గోకి మరీ తయారు చేసిన ఒక సంస్థ. వాళ్ళ మీద వీళ్ళ మీద ఉసిగొలపటానికి తయారు చేసుకున్న ఒక సంస్థ. అంటే భస్మాసుడు టైప్ అనమాట. పాకిస్తాన్ ఏదైనా చేస్తే తిరిగి వాళ్ళ నెత్తికి చుట్టుకుంటుంది. దీంట్లో వీళ్ళకి గైడ్ అండ్ ఫిలాసఫర్ ఎవరంటే అమెరికా. వాళ్ళు ఉగ్రవాదులను తయారు చేస్తారు, సంస్థలను తయారు చేస్తారు, దానికి ఫండింగ్ చేస్తారు. తీరామోసి చివరిలోకి వచ్చి వాళ్ళే అమెరికా మీద దాడులు చేసి జనాలను చంపి వెళ్ళిపోతుంటారు. అదే ఫార్ములా ఇవాళ పాకిస్తాన్ అవలంబించింది కాబట్టి, వెనకటికి ఇంతకుముందు అవలంబించింది కాబట్టి దాని హెడేక్ వచ్చి వాళ్ళ మునీర్ నెత్తినెక్కి కూర్చుంది. ఏంటి ఈ తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తానీ? ఇప్పటిదాకా మనం చూస్తున్నాం, అటు బలూచిస్తాన్ వైపు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వైపు దాడులు చేసుకుంటూ వెళ్తోంది. పాకిస్తాన్ సైన్యం కానీ పాకిస్తాన్ పోలీసు కానీ ఎవరైనా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తే. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అనుమానం, పాకిస్తాన్ అనుమానం ఏంటి, ఈ తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ వెనకాల భారతదేశం ఉంది, ఉంది అని ప్రోత్సహిస్తోందని. అరే బాబు, పొద్దున్న లేస్తే ఉగ్రవాదులను తయారు చేసి వాళ్ళ కోసం విశ్వవిద్యాలయాలు, వాళ్ళ కోసం ఫ్యాక్టరీలు తయారు చేసి, అలా అమెరికా మీకు కష్టం వచ్చినప్పుడల్లా అమెరికా నుంచో IMF నుంచో డబ్బులు తెచ్చుకొని ఏదో వంక పేరు చెప్పి, సంక్షేమ పథకాల పేరుతోటి చెప్పి, మొన్న ఈ మధ్య $700 మిలియన్ వచ్చింది. అందులో $600 మిలియన్ మళ్ళీ పాకిస్తాన్ ఉగ్రవాదులకే పంపించారు. అంటే వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటే సైన్యం, యూనిఫామ్ తీసేస్తే ఉగ్రవాదులు. పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలకి సైన్యం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సైన్యం కోసం ఒక దేశం ఉంది, వాళ్ళు దాన్ని దేశంగా భావిస్తారు. ప్రపంచం ఎలాగో పాకిస్తాన్ కన్సిడర్ చేయదు అది దేశం అని. అదొక ఫెయిల్డ్ స్టేట్. ఇంకా ఇక్కడికి వచ్చేప్పటికి టీటీపీకి వచ్చేప్పటికి టీటీపీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో, అలాగే బలూచిస్తాన్ ప్రావిన్స్లో, ఇంకా 2-3 చోట్ల వీళ్ళ ప్రజెన్స్ చాలా బలంగా ఉంది. ప్రత్యేకించి కశ్మీర్లోను, గిల్గిత్ బాల్టిస్తాన్లోనూ కూడా వీళ్ళ ఆపరేషన్స్ మొదలెట్టబోతున్నారు. వాళ్ళ అకార్డింగ్ టు దైర్ కమాండర్ ఏంటంటే సలీం హక్కానీ నేతృత్వంలో ఈ వైమానిక దళం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడంటే ఇంకా పర్టికులర్ ప్లేస్ చెప్పలేదు, కానీ మొత్తానికి బలూచిస్తాన్లో వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. మిగిలిన చోట్ల పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లోను, గిల్గిత్ బాల్టిస్తాన్లోను వాళ్ళు ఎయిర్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసుకుంటారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా ఏర్పాటు చేసుకుంటారు. బలూచిస్తాన్లోకి, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోకి వచ్చే ధైర్యం, సాహసం రెండూ పాకిస్తాన్ చేయవు, అది విస్పష్టం. అసలు వీళ్ళకి ఉగ్రవాద సంస్థకి ఎయిర్లైన్స్ ఏంటి, ఎయిర్ బేస్ ఏంటి, అసలు ఎందుకు ఇదంతా వైమానిక దళం ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది అనేది ఎవరికి అర్థం కావట్లా. ఇదేమన్నా డీప్ స్టేట్ కుట్ర అయి ఉండొచ్చు. డీప్ స్టేట్ ఏం చేస్తుంది, ఒక వంక పాకిస్తాన్కి ఉగ్రవాదుల్ని సహాయం చేస్తుంటుంది. వాళ్ళ బేసులు పెట్టుకోవడానికి పాకిస్తాన్ని బెదిరించి మరీ, లేదా వాళ్ళకి తాయిలాలు ఇసిరేసో, ఆ మునీర్ ఉంటాడు, ఆయన్ని పిలిచి 2 పూట్ల భోజనం పెట్టి 2 జతల బట్టలు, ఒక 1000 పదార్లు జేబులో పెట్టి పంపిస్తే చాలు, వచ్చి మా ఖనిజాలు తవ్వుకోండి, రేర్ ఎర్త్ మినరల్స్ అంటాడు. ఆయనకేం పోయింది, మంది కాకపోతే కాశీ దాకాని సామెత. అక్కడ కాశీ ఉండదు పాకిస్తాన్లో, ఇస్లామాబాద్ ఉంటుంది. సరే, మొత్తానికి అతను చేసిన ఈ వ్యవహారం వల్ల తాలిబన్స్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు ఇప్పుడు పాకిస్తాన్లో పెట్టరేగిపోతున్నారు. ఇట్ హాస్ బికమ్ ఏ మేజర్ మెనెస్. పోనీ నువ్వు నమ్ముకున్న లష్కర్ ఎ తోయిబా, అలాగే జైషే మొహమ్మద్ వాళ్ళేమో గవర్నమెంట్ ఉద్యోగాల మాదిరి మాకు అసైన్మెంట్లు ఉన్నప్పుడే పనిచేస్తాం, వీడప్పుడు మాకు పని లేదు కదా అని వాళ్ళు భీష్మించి కూర్చోవటం, అప్పటికి బతిమాలి బామాలి వాళ్ళ చేత ఎక్కడో ఒక చోట ఉగ్రవాద కార్యకలాపాలు చేయించి ఏర్పాటు చేయడం, అవన్నీ పాపం మునీర్ చేస్తూనే ఉన్నాడు, ఆయన సాయశక్తిలో చేస్తున్నాడు. ఇప్పుడేంటంటే వీళ్ళ మీద నెత్తికెక్కి డాన్స్ కట్టేవాడు ఇంకోటి తయారాడు, వాడే టీటీపీ, తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తానీ. ఈ గ్రూప్కిను పాకిస్తాన్లో పుట్టిన పాకిస్తాన్లో సైన్యం పుట్టించిన లష్కర్ ఎ తోయిబాకి, జైషే మొహమ్మద్కి అసలు పొంతనే లేదు. వీళ్ళు మనిషి కనిపిస్తే అటాక్ చేసి పారేస్తారు తాలిబన్స్. ఒక పక్క గవర్నమెంట్లో ఉన్నామో గుడ్ తాలిబన్స్, గవర్నమెంట్ బయట ఉన్నామో బ్యాడ్ తాలిబన్స్ పాకిస్తాన్ దృష్టిలో. సరే, ఆ గుడ్ తాలిబన్స్ ఎలాగూ భారతదేశం లాంటి దేశాలతో, డెమోక్రటిక్ కంట్రీస్ తోటి వాణిజ్యపరమైన సంబంధాలు, సుహృద్భావపూర్వక సంబంధాలు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ బ్యాడ్ తాలిబన్స్ పాకిస్తాన్ దృష్టిలో 2026లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తానీ ఒక వైమానిక దళం. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన పోస్టులు వచ్చినాయి. పాకిస్తాన్కి వెంబడే కలవరం పట్టుకుంది. ఇదే నిన్నగాక మొన్న ఫీల్డ్ మార్షల్ నుంచి కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయ్యాను, శుభవాని ఇదేమంగానే వీళ్ళేంటి వైమానిక దళం ఏర్పాటు చేస్తామంటే ఏంటి, అసలు వీళ్ళ కథ ఏంటో, కమామేష్ ఏంటో తేల్చని చెప్పేసి ఆయన పాకిస్తాన్ అధికారులని ఆదేశించారు. సరే, టీటీపీ
ఏం చెప్తోంది? సలీం హక్కానీ నేతృత్వంలో ఈ వైమానిక దళాన్ని మేము నడిపిస్తున్నాం. ప్రావిన్సుల వారీగా మోహరింపులు మిలిటరీ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. అలాగే మిలిటరీ కమాండర్లతో కూడిన 2 కొత్త పర్యవేక్షణ జోన్లు కూడా ఏర్పాటు చేస్తామని చెబుతుంది. అంటే ఒక ప్యారలల్ గవర్నమెంట్ దే వాంట్ టు రన్ ఇన్ పాకిస్తాన్ ఇన్ ఐడెంటిఫైడ్ ఏరియాస్. ఖైబర్ పఖ్తూన్ఖాలో వాళ్ళదే ఉంటుంది, బలూచిస్తాన్లో కూడా వాళ్ళే ఉంటారు. అలాగే ఇంకా మిగిలిన కశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్లో సహా మరికొన్ని ప్రావిన్సుల్ని వీళ్ళ ఆధీనంలోకి తీసుకురావటం అనమాట. ఇది మిలిటరీ యూనిట్లో నాయకత్వ మార్పులు కూడా చేపట్టింది టీటీపీ ఆల్రెడీ. 2022 నవంబర్లో వాస్తవానికి పాకిస్తాన్ ప్రభుత్వంతో టీటీపీ కాల్పుల నిర్మాణ ఒప్పందం చేసుకుంది. ఏది? తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ అనమాట. కాల్పుల ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత పాక్ భద్రతా దళాలు, పోలీసులు, అధికారుల మీద మళ్ళీ వరుస దాడులకు దిగింది. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని టీటీపీ 2022 నవంబర్లో విరమించుకుంది ఆ ఒప్పందం నుంచి. దాంతో కాల్పులు మొదలెట్టింది. ఖైబర్ పఖ్తూన్ఖా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో వాళ్ళ కార్యకలాపాలను టీటీపీ విస్తరించుకుందనమాట. ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచే టీటీపీ ఉగ్ర దాడులకు పాల్పడుతోంది అనేది పాకిస్తాన్ ఆరోపణ. అయితే తాలిబాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తుంది. సో తాలిబాన్ ప్రభుత్వానికి ఈ టీటీపీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఉంటే వాళ్ళ ఆదేశాలు వీళ్ళు పాటిస్తున్నారా? వీళ్ళు ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నారా? పైగా ఈ 4-5 ప్రావిన్సులని వీళ్ళ అధీనంలోకి తెచ్చుకోవడం అంటే పాకిస్తాన్ సార్వభౌమాధికారానికి ఎసరు పెట్టినట్టే. కింద మీద పడి పార్లమెంట్లో వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో ఏదో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి దాన్ని ఆమోదింప చేసుకొని వాడి జీవితకాలం నేనే ఈ కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా ఉంటాను అని ప్రకటించిన మునీర్కి కంట్లో నలుసులాగా తయారైంది టీడీపీ. మరి మునీర్ ఏం చేస్తాడో వేచి చూడాలి.